India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. మా భార్య మా పిల్ల కూడా ఉచితంగానే వచ్చిండ్రు, బాధలేదు. కానీ మొగోళ్ళను కూడా ఇచ్చేయాలి. 30 సీట్లు ఉన్న దగ్గర 30 సీట్లు ఆడవాళ్ళకి కేటాయించండి, 10 సీట్లు మొగోళ్ళకి కేటాయించండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేసింది. కనీసం మహిళలు పూర్తి స్థాయిలో ఉచితంగా వెళ్తున్నప్పుడు మహిళలు అత్యధికంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. కనీసం పురుషులకు సీట్లు లేకపోవడం ఆందోళన కలిగించింది. ఆర్మూర్ బస్టాండ్ దగ్గర వాసు అనే వ్యక్తి తమ పురుషులకు కూడా బస్సుల్లో సీట్ల రిజర్వేషన్ కల్పించాలని ఆందోళన చేపట్టారు. అదే కోణంలో కూడా ప్రభుత్వం కూడా ఆలోచించింది. మనతో పాటు వాసు ఉన్నారు. అసలు వాసు ఎందుకు ఆందోళన చేయాల్సి? వాసు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళల కోసం బస్సును ఫ్రీగా ప్రవేశపెట్టింది. మీరు ఆర్మూర్ బస్టాండ్ ముందట ఆందోళన చేపట్టారు, ఎందుకోసం? నేను కమ్మర్పల్లిలో 2 గంటలు కూర్చున్నా. ఒక్క బస్సులో కూడా మొత్తం ఆడవాళ్ళే. మొత్తం 6 బస్సులు పోయి నేను ముంగట 2 గంటలు కూర్చుంటే ఒక్క బస్సులో కూడా కండక్టర్ ఎక్కించుకోలే, డ్రైవర్ కూడా ఎక్కించుకోలే. 2 గంటలు అక్కడనే కూర్చున్నా. ఆ రోజు నా కూతురు పుట్టినరోజు, శనివారం. ఎగ్ లేకుండా కేక్ వేపిద్దామని స్పెషల్గా శనివారం కౌసు నడదని చేపిద్దామని నేను పని మీద నుంచి 11 గంటలకి వెళ్తే 2 అయింది అన్న. ఇక నాకు బాగా కోపం వచ్చింది. ఆడవాళ్ళేమో నూకేసుకుంటూ ఎక్కుతున్నారు, మొత్తం ఆడవాళ్ళు నూకేసుకుంటూ ఎక్కుతున్నారు. డ్రైవర్లు కండక్టర్లు కూడా వెనక ఇంకో బస్సు వస్తుంది, ఖాళీ ఉన్నది వెనక అట్లా 2 గంటలు గడిచింది. కోపం వచ్చి ఇక నేను ఆటో మాట్లాడుకొని 150కి ఆటో మాట్లాడుకొని ఒక 2 వచ్చినాం. ఇక ఆర్మూర్ వచ్చిన తర్వాత కొద్దిగా రియల్గా చెప్పాలంటే డ్రింక్ చేసి అండ్ రోడ్డు మీద కూర్చున్నా. నా సమస్య ఏందో తెలాలా, అందరికీ తెలాలా అని చెప్పి నేను రోడ్డు మీదకి కూడా రాలేదు, హైవే మీదకి కూడా రాలేదు. లోపల బస్ స్టాండ్లోనే కూర్చున్నా. లోపల బస్సులో టర్నింగ్ అయ్యే దగ్గరనే కూర్చున్నా ఫస్ట్. అక్కడి నుంచి నన్ను రోడ్డు దాకా తీసుకొచ్చారు. వాళ్ళే కొంతమంది బస్ వాళ్ళు ఓవర్టేక్ చేసుకుంటూ పోతే మరి నా మీద నుంచి తీసుకుపోరని చెప్పి నేను రోడ్డు దాకా వచ్చాను. అంతేగాని నాకు పబ్లిక్ తోటి ఏమి ఇబ్బంది లేదు, ఏం లేదు. నాకు ఇబ్బంది ఉన్నది ఆర్టీసీ తోటి. ఓకే, అయితే ముఖ్యంగా చెప్పండి, మీ కుటుంబ సభ్యులు కూడా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మీకు సీట్ దొరికింది ఎప్పుడన్నా? నేను ఫ్యామిలీతో అయితే ఎప్పుడు వెళ్ళలేదు. బట్ మా ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళొచ్చారు, ఖమ్మం దాకా వెళ్ళొచ్చారు. దానికి ఓకే, దానికి నేను కాదంటలేను. కానీ మొగోళ్ళకు కూడా కొన్ని ఇస్తే మంచిగాని నేను అంటున్నా. ఇప్పుడు మొగోళ్ళు ఎటు వాళ్ళు మొత్తం ఆడవాళ్ళనే ఎక్కించుకొని ఆడవాళ్ళనే వేస్తే మరి మొగోళ్ళు ఎటు పోవాలా? ఇప్పుడు నేను కమ్మర్పల్లి నుంచి 40 రూపాయల ఛార్జీకి 150 ఛార్జీ, అది 2 అవర్స్ కూర్చొని 150 ఛార్జ్ పెట్టుకుని నేను ఆర్మూర్కి వచ్చాను. నా సొంటోళ్ళు ఎంతమంది ఇంకా బయటకు చెప్పాలేని వాళ్ళు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేస్తుంది. మహిళలకు ఉచితంగా అయితే ఏదైతే బస్సులు ఫ్రీ ఇస్తున్న క్రమంలో గతంలో కూడా మహిళలకు కేటాయించిన సీట్లలో మహిళలే కూర్చోబడ్డం అని చెప్పి గతంలో ఉండే ఇప్పుడు బస్సులకు అన్నింటికి ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మరో ఆలోచన చేసింది, పురుషులకు కేటాయించిన సీట్లలో పురుషులనే కూర్చోవాలి. నీ ధర్నా వల్ల, నువ్వు ఆందోళన చేపట్టడం వల్లే ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పవచ్చా? ఎట్లన్నా అనుకోండి, కనీసం ఒక 10 సీట్లన్నా మొగోళ్ళకి ఇడిచేయండి అంతే. కనీసం నిలబడాలి ఇచ్చిన చాలు. మేమేం టికెట్ వట్టి ఇవ్వమంటలేము, మాకు ఫ్రీ అవసరం లేదు. మాకు కనీసం సీట్లు ఇయ్యండ్రు బాబు. 2 గంటలంటే కమ్మర్పల్లి నుంచి నేను నడుచుకుంటూ రావచ్చు. 2 గంటలు వెయిటింగ్ చేసిన నేను. ఈ బాధ వద్దు. లేకపోతే బస్సులు బస్సులన్నా పెంచుర్రి. ప్లస్ లేకపోతే మొగోళ్ళకి సపరేట్ ఇచ్చి పక్కకు పడేయండి. ఉన్నాయి కదా ఆల్రెడీ ఇవి లేడీస్కి సంబంధించిన సీట్లు ఆల్రెడీ ఇప్పటికీ రాసి ఉన్నాయి బస్సులల్లో. వాళ్ళనే కూర్చుండబెట్టుర్రి, పక్కన మొగోళ్ళకి ఇడిసబెట్టుర్రి అంతే. నువ్వు ముఖ్యంగా ఏం పని చేస్తావు? అంటే రోజువారీగా బస్సులో ప్రయాణం ఎప్పుడెప్పుడు చేస్తావు, ఏం పని చేస్తావు? రోజువారీగా నేను చేసేది మేషన్ వర్క్, మేస్త్రి పని. ఇక పల్లెటూర్లలో అటు ఇటు పోయినప్పుడు బస్సులలో ట్రావెలింగ్ చేయాలి పడుతుంది. అందుకోసం ఆ రోజు కమ్మర్పల్లిలో పని ఉండే పోయిన బిడ్డ బర్త్డే అని చెప్పేసి 11 గంటల దాకా. ఈ బాధ వద్దు. లేకపోతే బస్సులన్నా పెంచుర్రి. ప్లస్ లేకపోతే మొగోళ్ళకి సపరేట్ ఇచ్చి పక్కకు పడేయండి. ఉన్నాయి కదా ఆల్రెడీ ఇవి లేడీస్కి సంబంధించిన సీట్లు ఆల్రెడీ ఇప్పటికీ రాసి ఉన్నాయి బస్సులల్లో. వాళ్ళనే కూర్చుండబెట్టుర్రి, పక్కన మొగోళ్ళకి ఇడిసబెట్టుర్రి అంతే. నువ్వు ముఖ్యంగా ఏం పని చేస్తావు? అంటే రోజువారీగా బస్సులో ప్రయాణం ఎప్పుడెప్పుడు చేస్తావు, ఏం పని చేస్తావు? రోజువారీగా నేను చేసేది మేషన్ వర్క్, మేస్త్రి పని. ఇక పల్లెటూర్లలో అటు ఇటు పోయినప్పుడు బస్సులలో ట్రావెలింగ్ చేయాలి పడుతుంది.
అందుకోసం ఆ రోజు కమ్మరిపల్లిలో పని ఉండే పోయిన బిడ్డ బర్త్డే అని చెప్పేసి 11 గంటల దాకా వేసి సగం కైకిలు తీసుకొని కేక్ వేపిద్దామని, శనివారం కదా కేక్ వేపిద్దామని చెప్పి నేను రావాలనుకున్నా. ఆడనే 2 గంటలు అయిపోయింది. నాకు ఇక బాధ వేసింది. ఆ బాధ వల్ల చేసిన అంతే తప్పనిచ్చి. అయితే చెప్పండి, ముఖ్యంగా ప్రభుత్వం అయితే నీ ఆందోళనతో ముఖ్యంగా మహిళలకు ఎలా అయితే రిజర్వేషన్లు ఉండేనో గతంలో పురుషులకు కూడా రిజర్వేషన్లు చేయడం వల్ల నువ్వు ఎలా అంటే సంతోషం వ్యక్తం చేస్తున్నావా? ఓకే, దానివల్ల నా వల్ల ఏదన్నా ఒకటి అయిందంటే పర్వాలేదు. బట్ నేను ఈ పార్టీకి ఇది కాదు, ఒక పార్టీకి ఇది కాదు. నాకు ఆ రోజు నా కూతురు కేక్ వేపియాలి అన్న బాధలో చేసిన తప్ప నాకు కొంతమంది అడిగినరు ధర్నా చేసిన తర్వాత నీ వెనక వాళ్ళు ఉండే నడిపించారు జీవన ఇదా రాకేష్ రెడ్డి గారు నడిపించారా, జీవన్ రెడ్డి నడిపించారా అని అడిగినరు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నాకు కోపం వచ్చింది, అది ఎట్లా తీసుకోవాలో తెలియక ఇక అది చేసేసిన అంతే. నా కోపం అట్లా తీర్చుకున్నా అంతే. 2 గంటలు కూర్చున్నందుకు నా కోపం అంతది అట్లా తీర్చుకున్నా అంతే, వేరే తప్పనిచ్చి వేరేది. అంటే చూడండి, మహిళలకు బస్సుల్లో ఫ్రీ ఇస్తున్నారు కదా, పురుషులకు కూడా ఇస్తే బాగుంటుందా, లేకపోతే అసలు మహిళలకే సగం టికెట్ తీసుకుంటే బాగుంటుంది? నా ఫీలింగ్ ఏంటంటే ఓకే, మహిళల వరకు ఓకే అండి, పురుషులకు ఎందుకు ఇవ్వాలా? అవసరమైతే వృద్ధులకు ఇవ్వండి, అంతేగాని పురుషులకు అవసరం లేదు. ఏం మొగోడు సంపాదించుకోలేడా, టికెట్ కొనలేడా? కాకపోతే వృద్ధులకి ఇవ్వండి అంతే తప్పనిచ్చి వేరేదేం లేదు. కాకపోతే మొగోళ్ళకు కూడా కొద్దిగా సీట్లు కేటాయించే ఇచ్చేయరు అంతే. టికెట్ తీసుకోరు, టికెట్ ఫ్రీ అన్నా కాదు, కొన్ని సీట్లు ఉంటే మంచిది అని నా ఫీలింగ్ అంతే. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే వాసు ట్విట్టర్ వేదిక కూడా పరిచయం అయ్యాడు, మొత్తం ట్విట్టర్ అంతా ప్రపంచం అంతా వాసు తెలిసిపోయాడు. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వము మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్న నేపథ్యం, బస్సుల్లో పూర్తిగా మహిళలే ఉంటున్నారు, పురుషులకు ఎక్కడ కూడా సీట్లు లభించడం లేదు. ఆ సీట్లు లభించకపోవడంతో నేను కమ్మర్పల్లి నుండి ఆర్మూర్ రావడానికి కోసం 2 గంటలు వెయిట్ చేశాను కమ్మర్పల్లి బస్టాండ్లో. నేను రోజువారీగా మేషన్ వర్క్ చేస్తాను, మేస్త్రి పని చేస్తాను. ఆ మేస్త్రి పనిలో భాగంగా నా కూతురు బర్త్డే సందర్భంగా నేను అక్కడ నా కూతురు బర్త్డే ఉంది అని చెప్పి అక్కడ నుండి ఆర్మూర్ వచ్చి కేక్ తీసుకోవడానికి వచ్చాను. కానీ 2 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ 2 గంటల్లో వెయిట్ చేసిన తర్వాత 4 బస్సులు వెళ్ళాయి. 4 బస్సులు వెళ్ళిన తర్వాత కూడా సీట్లు దొరకకపోవడం నాకు ఆందోళన కలిగించింది. నేను అక్కడ నుండి కమ్మర్పల్లి నుండి ఆర్మూర్ రావడానికి 40 రూపాయల బస్ ఛార్జ్ అవుతుంది. కానీ 150 రూపాయలు బస్ ఛార్జ్ పెట్టుకుని ఇద్దరం కలిసి వచ్చాం. ఆ ఇద్దరం కలిసి వచ్చిన క్రమంలో నాకు బాధ వేసిన అంశం ఏమిటంటే నేను పూర్తి స్థాయిలో ఆ బస్సులో ఎక్కలేకపోయాను, సమయానికి ఆర్మూర్ చేరుకోలేకపోయాను. నా కూతురు బర్త్డే ఉంది, కేక్ కట్ చేయాలి అంటే కేక్లో ఎగ్ లేకుండా కేక్ చేపియాలనే ఉద్దేశంతో నేను ఆర్మూర్ రావాల్సి వచ్చింది. అందులో భాగంగానే బస్సుల్లో సీట్ దొరకకపోవడం నాకు బాధ కలిగించింది. ఆర్మూర్ బస్టాండ్ వద్ద నేను ఆందోళన చేశాను, బస్సులను ఆపాను. కానీ నా వార్త వల్ల రాష్ట్ర ప్రభుత్వము పురుషులకు కూడా ఏదైతే సీట్లు కేటాయిస్తుందో నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాను, నేను రోజువారీగా కూలీ పని చేసుకుంటాను. కాబట్టి ప్రభుత్వము ఈ స్పందనకు కూడా నేను స్పందించినందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ ట్విట్టర్ వేదికగా నేను పరిచయం చేసిన వ్యక్తులకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి వాసు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు యు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.